సికింద్రాబాద్ సూడో పోలీస్ టీంను అరెస్ట్ చేసిన ఆల్వాల్ పోలీసులు గత ఏడాది నవంబర్ మాసంలో వ్యాపారవేత్త సిద్ధార్థ్ ను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ జూన్ లో వీరు అరెస్ట్ కావడంతో ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధార్థ ఇచ్చిన ఫిర్యాదుతో హర్యానాకు చెందిన కానిస్టేబుల్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఓపీ అంటే కార్ డ్రైవర్ ఉన్నాడు కదా, వాళ్ళకి ఏం ఎవరి దగ్గర డబ్బులు లేని ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళ జోలికి వెళ్తారు, పోలీసులు అని చెప్పి బెదిరిస్తారు. అయితే ఈయన ఏంటంటే అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది, ఇతను అమ్మాయిల దగ్గర తిరుగుతుంటాడు అని చెప్తే ఇట్లా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగినావు మాకు తెలిసి అదంతా అనేసరికి డిఫెన్స్లో పడిపోతాడు అన్నట్టు. ఈయన దాంతో ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఓపీ కార్ని ఎంగేజ్ చేసుకుంటాడు. ఎవరైతే A1 రఘురాజ వర్మ ఒకరు రాజమండ్రికి వెళ్తున్న క్రమంలో ఎల్బీ నగర్ దగ్గర వాడు కార్ డ్రైవర్ కమ్ ఓనర్ అన్నట్టు రెంట్లకు నడిపిస్తుంటాడు. సో ఆ రోజు ఎల్బీ నగర్ దగ్గర ఆయన రెంట్ కొరకు ఎవరన్నా దొరుకుతారని చూసే క్రమంలో రఘురాజ వర్మ ఎంగేజ్ చేసుకొని రాజమండ్రి వరకు వెళ్ళే క్రమంలో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ వస్తాయని పోలీస్ అని చెప్పుకుంటాడు కదా, వాడికి కూడా ఇంట్రెస్ట్ పోలీస్ తోటి పరిచయం అంటే మంచిదని ఆయన కూడా అట్లే పరిచయాలు మెయింటైన్ చేస్తాడు. ఆ పరిచయాలు ఒక 2-3 సందర్భాలకు మళ్ళీ వేరే అఫెన్స్లకు ఆ కార్ తీసుకెళ్తాడు. ఎందుకంటే అంతకుముందు ఉన్న వాళ్ళు రారు కదా, మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు దొరుకుతూ ఉండాలి. సో ఇతను దొరికితే వేరే 2-3 అఫెన్స్లు చేయడం కొరకు ఇతన్ని తీసుకెళ్తాడు. కాకపోతే అఫెన్స్లు సక్సెస్ కావు. కాకపోతే విషయం గోపికి అర్థమై ఈయన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు అన్నట్టు. డెకాయిటీ కేసుకు సంబంధించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సిద్ధార్థ చౌదరి అని చెప్పేసి ఈ అల్వాల్లోనే ఈ వీసా ప్రొవైడ్ చేసేటటువంటి కన్సల్టెన్సీ నిర్వహిస్తుంటాడు. తను అల్వాల్లోనే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ రెసిడెన్స్ ఉంటుంది. సో ఈ నిర్వహించే క్రమంలో ఇతనికి ఒక కార్ డ్రైవర్తో పరిచయం కావడం జరుగుతుంది. గోపి అని చెప్పేసి రాజమండ్రికి చెందినటువంటి కార్ డ్రైవర్. ఎందుకంటే నాకు విజయవాడలో కూడా ఆఫీస్ ఉంటుంది, అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఆ క్రమంలో గోపి అనే డ్రైవర్ ఇతనికి పరిచయం కావడం జరుగుతుంది. దాంతోపాటు సైమల్టేనియస్గా ఏంటంటే ఈ డెకాయిటీ కేసులో ఎవరైతే మెయిన్ అక్యూజ్ ఉంటాడో రాజమండ్రి ఏరియాకి చెందినటువంటి రఘురాజ వర్మ. సో ఇతను ఎంఓ ఏంటంటే సూడో పోలీస్గా నేను పోలీసులు అని చెప్పుకొని రహదారుల మీద బెదిరించి లేకపోతే ఎవరన్నా కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకెళ్ళి వాళ్ళ మీ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని వదిలిపెట్టే ఎంఓలో ఉంటుంది. గతంలో ఇతని మీద సైబరాబాద్ లిమిట్స్లో ఆల్మోస్ట్ 14 కేసులు ఉండడంతో పీడీ యాక్ట్లో కూడా ఇతన్ని బుక్ చేయడం జరిగింది. ఆ పీడీ యాక్ట్ శిక్ష కూడా పూర్తి చేసుకున్న అనంతరం ఇతను బయటికి రావడం జరిగింది ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్. వచ్చిన తర్వాత కూడా ఇటువంటి అఫెన్స్లకు పాల్పడుతున్నాడు. ఆ పాల్పడే క్రమంలో ఈ రఘురాజ వర్మకి యాక్సిడెంటల్గా ఒకరోజు విజయవాడ వెళ్ళే పని మీద ఉన్నప్పుడు ఎల్బీ నగర్లో ఇతని కారు దొరుకుతుంది గోపిది రెంట్కు. సో ఈ గోపితోటి విజయవాడ వెళ్తున్న క్రమంలో నేను పోలీసులని చెప్పుకుంటాడు ఇతను ఎంఓ ప్రకారము. ఇద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను 2-3 అఫెన్సులు చేయడం కొరకు చేసిన ప్రయత్నాల్లో గోపిని పిలిపించుకుంటాడు. అతని వెహికల్ని యూజ్ చేసేసి ఒకసారి జహీరాబాద్ ఏరియాలో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇటువంటి 2-3 చోట్ల అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఈ రఘురాజ వర్మ. అది చేసినప్పుడు ఈ గోపికి కూడా డౌట్ వస్తుంది, నిజంగా పోలీసేనా ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడిగితే ఇట్లా చెప్తాడు అన్నట్టు. ఇట్లా ఏం లేదు, నేను పోలీసులానే చేస్తా, కానీ మెయిన్గా మనది ఏంటంటే ఇట్లా ఇల్లీగల్ బిజినెస్ చేసేటోళ్ళు వీళ్ళు ఉంటే నేను వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటా, కాబట్టి ఇప్పుడు అన్న ఉంటే మన ఇద్దరం కలిసే చేద్దాం అంటే అప్పటికే ఇద్దరి మధ్యలో అంత సఖ్యత కుదురుతుంది. సో దాంతో ఇతన్ని నమ్ముతాడు గోపి కూడా. నమ్మి ఈ గోపికి ఎవరైతే అంతకుముందు ఈ వీసా కన్సల్టెన్సీ ఆయన పరిచయం ఉన్నాడో సిద్ధార్థ చౌదరి, ఇట్లా ఇద్దరు కలిసి ఆలోచించే క్రమంలో ఒకరోజు సిద్ధార్థ చౌదరి గురించి చెప్తాడు. సో ఈ సిద్ధార్థ చౌదరి బాగా వీసా కన్సల్టెన్సీ ఉంటుంది, బాగా డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర, మనము ఆయన ఇట్లా అమ్మాయిల పేరు చెప్పి మాట్లాడితే ఈజీగా అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది తనకు, కాబట్టి మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే కనెక్ట్ అవుతుంది, అతని దగ్గర డబ్బులు మంచి వసూలు చేయొచ్చు అని చెప్పేసి గోపి సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు రఘురాజ వర్మ ఫర్దర్గా వర్కౌట్ చేస్తాడు. ఒకసారి అల్వాల్కి వచ్చి చూసుకుంటాడు, ఆ ఏరియాలో వర్కౌట్ చేసి, కాకపోతే ఆ టైం బీయింగ్ అప్పుడు అతను కుదరకుండా తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇతనికి రఘురాజ వర్మకి ఏంటంటే ఇట్లా అఫెన్సులు చేయడము, ఆడు వచ్చిన డబ్బులతోటి బయటికి ఎంజాయ్ చేస్తుంటాడు. ఎక్కువగా ఇతను ఆ చండీగఢ్ విజిట్ చేస్తుంటాడు. ఆ చండీగఢ్లో స్పా సెంటర్లు ఎక్కువగా ఉంటాయి, అక్కడ అమ్మాయిలు కూడా దొరుకుతారు అనేటటువంటి ఉద్దేశంతో అతను ఎక్కువగా ఏదైనా అఫెన్సులు చేసే డబ్బులు వస్తే అక్కడికి వెళ్తుంటాడు. సో ఈ రఘురాజ వర్మ గురించి తెలిసిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా వేరే అఫెన్స్లో డబ్బులు వస్తే అతనికి చండీగఢ్ వెళ్తాడు. అక్కడ వెళ్ళి స్పా సెంటర్లలో తిరుగుతున్న క్రమంలో, ఫ్రీక్వెంట్గా తిరిగే క్రమంలో అక్కడ ఇటువంటి అఫెన్సులు చేసే వాళ్ళ ముగ్గురుతోటి ఆయనకి గతంలో కూడా పరిచయం ఉండడం జరిగింది అన్నట్టు. సో నార్త్ ఇండియన్స్ ఎవరైతే హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో సునీల్,
ఫౌజీ అని చెప్పేసి, రిక్కీ సంధు అని, తర్వాత సర్పంచ్ రాజేష్ అని, వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ వ్యక్తులతోటి ఇతనికి పరిచయం ఉంటుంది. సో ఈ నవంబర్కి ముందు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చేసి మనం ఈసారి అఫెన్స్లో వాళ్ళని కూడా తీసుకొద్దామని చెప్పేసి, సో స్ట్రైట్ అవే వాళ్ళు నవంబర్ 13వ తారీఖున అక్కడ చండీగఢ్ నుంచి ఒక స్కార్పియో వెహికల్ రెంట్కి తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. అదే స్కార్పియో వెహికల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తారీఖు నాడు ఈ A1 ఎవరైతే ఉన్నారో నా రఘురాజ వర్మ, ఇతనికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది మాధవిలత అని, సో ఆమెతోటి ఫోన్ చేపిస్తాడు. చేపించి కొంచెం మంచిగా మాట్లాడేసి మాకు వీసా కావాలండి, మీరు పర్సనల్గా కలుస్తాను నేను అని చెప్పంటే, ఈ కంపెనీకి కూడా కొంచెం వీక్నెస్ ఉండడంతో నమ్ముతాడు. నమ్మి 14వ తారీఖు 7 గంటల తర్వాత ఫలానా చోటికి రమ్మంటే ఈ అల్వాల్ ఏరియాలోనే కొంచెం రిమోట్ ఉన్న ఏరియాకు రమ్మని చెప్తారు. ఇతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే ఇక్కడ స్కార్పియో వీళ్ళందరూ రెడీగా ఉంటారు. ఈ సిద్ధార్థ చౌదరిని దాంట్లో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్తారు. వెళ్ళగానే ఇనిషియల్గా ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటంటే మేము ఢిల్లీ పోలీస్ అని చెప్తారు. సో ఈ సిద్ధార్థ చౌదరి మీద గతంలో ఈ వీసాలకు సంబంధించిన దాంట్లో ఒకరికి వీసా రాలేదన్న విషయం మీద ఢిల్లీలో కేసు అవుతుంది. సో ఢిల్లీ కేసే ఉన్నట్టుంది అనుకో, ఇతను కూడా ఈ ట్రాఫిక్లో ఉన్నంతసేపు ఏం గొడవ చేయడు, ఢిల్లీ పోలీస్ ఏదైనా తీసుకెళ్తుర్రేమో అని చెప్పేసి. సో అంత మొత్తం ఓఆర్ఆర్ వెళ్ళిన తర్వాత ఇక అక్కడికి కొంచెం పక్కకు తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రాంతంలో దాన్ని కొట్టేసి అతని మీద గోల్డ్ తీసుకుంటారు. తీసుకున్నాక మళ్ళీ వాళ్ళకి గోల్డ్ తీసుకుని వదిలిపెట్టబుద్ధి కాదు, అరే మంచిగా సంపాదించిండి అన్నాడు, క్యాష్ కూడా వసూలు చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రాజమండ్రి దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ పెనుగలూరు విలేజ్ దగ్గర ఒక దుర్గా లాడ్జీ అని ఉంటుంది, ఆ లాడ్జీలోకి తీసుకెళ్ళి అక్కడ అంతా పోలీస్ టైప్లోనే ఇంటరాగేషన్ అన్నట్టు చేసి వీళ్ళ వైఫ్కు వీడియో కాల్ చేస్తారు. అక్కడి నుంచి సిద్ధార్థ చౌదరి వైఫ్కు చేసి, ఇట్లా మీ వాడు ఇవన్నీ చేస్తున్నాడు, మేము పట్టుకున్నాము, అర్జెంటుగా మాకు 10-15 lakhs క్యాష్ ఇస్తే వదిలేస్తాము, లేకపోతే లేదు అని చెప్పేసి అంటే ఆమె అప్పటికప్పుడు ఆమె గోల్డ్ ఎక్కడ తాకట్టు పెట్టేసి 8 lakhs అడ్జస్ట్ అయితే ఆ 8 lakhs కూడా ఇట్లా అడ్జస్ట్ అయిన మళ్ళీ ఫోన్ చేస్తే వీళ్ళే ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. వీళ్ళ బంధువు ఉన్నట్టు A1 వాళ్ళ బంధువు ఖతార్లో ఉంటాడు ఒకతను, అతని అకౌంట్ నెంబర్ వీళ్ళు ఇస్తే ఆ అకౌంట్ నెంబర్కి ఈమె ట్రాన్స్ఫర్ చేస్తుంది, 7.5 lakhs ట్రాన్స్ఫర్ చేస్తుంది. మిగతా 50 lakhs వేరే ఫోన్పేలకు చేస్తామని చెప్తారు. సో ఆ డబ్బు వచ్చిన తర్వాత అప్పుడు అతన్ని మళ్ళీ వదిలేయడం జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చేసి బరంపూర్ ప్రాంతంలో ఒరిస్సా సైడ్ తీసుకెళ్ళి బరంపూర్ లిమిట్స్లో అక్కడ వదిలేసి అతనికి ఒక 5,000 క్యాష్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. సో వచ్చిన తర్వాత ఇది నవంబర్ 14, 15, 16 3 రోజుల్లో జరుగుద్ది అఫెన్స్. కానీ ఇతను ఆ భయం వల్ల రాగానే మాత్రం ఎవరికి చెప్పకుండా అట్లాగే ఉండిపోతాడు. దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించాడు. వైఫ్తో కూడా వీళ్ళు అఫెండర్లు అన్నట్టు చెప్పాడు, ఏదో పోలీస్ కేసు అన్నట్టే ఇంట్లో కూడా దాన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మళ్ళీ ఏమవుతుందంటే లాస్ట్ జూన్లో సైబరాబాద్ లిమిట్స్లో ఈ రఘురాజ వర్మ ఒక అఫెన్స్లో ఈ సూడో పోలీస్ అఫెన్స్ తోటే చేస్తుంటాడు ఫ్రీక్వెంట్గా అఫెన్స్. సో అదే ఎంబోతో చేస్తుండే క్రమంలో సైబరాబాద్ పోలీస్కి మళ్ళీ ఒక కేసులో చిక్కినప్పుడు అక్కడ అది పేపర్లో వస్తుంది వాళ్ళు రిమాండ్ చేసింది. అప్పుడు ఇది చూస్తాడు ఇతను, ఈ సిద్ధార్థ చౌదరి పేపర్లో న్యూస్ ఐటమ్ చూసిన తర్వాత అరే ఆల్రెడీ పోలీస్ పట్టుకున్నారు కానీ నా కేసు గురించి ప్రస్తావన లేదు అని చెప్పి అప్పుడు వచ్చి అల్వాల్ పోలీసుని సంప్రదించడం జరుగుతుంది. సో దాని మీద మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఫర్దర్గా రఘురాజ వర్మను కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఈ అఫెన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి పేర్లు దొరుకుతాయి. దీనికి అనుగుణంగా గోపి, మాధవిలత వాళ్ళను 23 జూన్లోనే రిమాండ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఎవరైతే వీళ్ళు నార్త్ ఇండియన్స్ ఉన్నారో హర్యానాకి సంబంధించిన అఫెండర్లు వీళ్ళ గురించి చాలా రోజులు ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. పెట్టి కురుక్షేత్రలో వీళ్ళను తీసుకోవడం జరిగింది. డిఐ వీరబాబు తర్వాత ఎస్ఐ చంద్రశేఖర్ అల్వాల్ ఆధ్వర్యంలో టీం అక్కడికి వెళ్ళేసి తీసుకొని అక్కడే వీళ్ళ గురించి ఏదైతే అక్కడ మొత్తము మనకు అఫెన్స్ సందర్భంగా సుమారు 10 తులాల బంగారము ఆ రోజు వాళ్ళు దోపిడీ చేయడం జరుగుతుంది. 8 లక్షలు ఈ క్యాష్ ఉంటుంది. దీనికి సంబంధించి 3.5 తులాలు వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 3,80,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో A1 కస్టడీలో ఉంటుందో అది మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని అతని దగ్గర రికవరీ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఈ సందర్భంగా ఈ కేసులో చాలా ఎఫర్ట్ పెట్టి చాలా ధైర్యంగా అక్కడికి వెళ్ళి అఫెండర్లను పట్టుకొని రావడం జరిగింది. డిఐ వీరబాబు ఆధ్వర్యంలోని టీము వారిని అభినందిస్తూ ఏసీపీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఎఫర్ట్ జరిగింది. దీంతో పాటు ఇటువంటి అఫెన్స్లు ఎక్కడైనా గురైనట్లయితే తప్పనిసరిగా మీరు ఇమీడియట్గా పోలీసుకి సమాచారం ఇస్తే ఉపయోగం ఉంటుంది. అదర్వైజ్ ఏం జరుగుద్దంటే మళ్ళీ ఫర్దర్గా కూడా రిపీటెడ్ అఫెన్స్లు చేస్తారు, వాళ్ళు మళ్ళీ బెదిరిస్తారు. ఒకసారి చెప్పలేదు కాబట్టి ఇంకోసారి కూడా మీ దగ్గరకు వస్తారు, మళ్ళీ బెదిరించి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంటుంది.
సో ఎటువంటి అఫెన్స్లకైనా మీరు గురైన పక్షంలో ఏ భయం లేకుండా పోలీసుని సంప్రదించాలి, కంప్లైంట్ లాడ్జ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.